ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. దేవునికి స్తోత్రం. బాగున్నారా? మరొకసారి దేవుడు ఇచ్చిన అవకాశం బట్టి దేవుని ఆచరిస్తున్నాను. మరి ఈ సమయమున ఈ చివరి ఒకరోజు ఉంది మన ముందు. ఈ చివరి దినముల్లో మనం ఈ సంవత్సరం చివరి వచ్చాం కాబట్టి మన లెక్కలు దేవుని ఇది సరి చేసుకుందాం. దయచేసి ఈ ఇయర్ ఎండింగ్ సెర్మన్స్ దేవుని ఆత్మ ద్వారా ప్రేరేపించబడి ఈ మాటలు మీతో పంచుకొంచుండగా మీరు నిర్లక్ష్యంగా ఉండక ఈ మాటలు మీరు వినండి, మిమ్మల్ని మీరు సిద్ధపరచుకోండి, దేవుని వాక్యం వినండి. దయచేసి మీ పనులు కొంచెం పక్కన పెట్టి దేవుడు మనతో ఏం మాట్లాడుతాడో మనం విందాం. ప్రార్థన. పరిశుద్ధమైన తండ్రి, దయగల ప్రభా, ఈ విస్తారమైన కృపను మా పట్ల చూపించి ఈ కొత్త సంవత్సరం చివరికి మిమ్మల్ని తీసుకొచ్చాం. ఈ సమయాన్ని ఆశీర్వదించి దీవించిన ఆయన నిసులు చోట మరుగుపరిచినాయన మా హృదయములు పరీక్షించి పరిశోధించు. నీకు ఆయాసకరమైన మార్గములు ఏమన్నా ఉన్నా మాలో మాకు బయలుపరచమని ఈ సమయంలోనైనా నీ మాటలు, నీ స్పందన, నీ సన్నిధి మాకు దయచేయమని యేసునామములో అడుగుచున్నాం తండ్రి, ఆమేన్. మరి ఈరోజు దానియేలు గ్రంథం 5వ అధ్యాయం మనం చదువుదాము. మరి ఇది ఇయర్ ఎండింగ్ సర్వీస్ లేకపోతే ఇయర్ ఎండింగ్ మెసేజెస్ కాబట్టి ఈ సమయములో మనల్ని మనం పరీక్షించుకుంటూ ఈ విలువైన సమయాన్ని మన జీవితం దేవుని ఎదురు సరి చేసుకుంటూ మనం ముందుకు వెళ్దాం. దానియేలు 5వ అధ్యాయం మొదటి నుంచి కొన్ని వచనం చదువుదాం. రాజు బెల్షస్సరు తన అధిపతిలో 1000 మందికి గొప్ప విందు చేయించి ఆ 1000 మందితో కలుసుకొని ద్రాక్షారసం త్రాగుచుండెను. చాలు. బెల్షస్సర్ ఎవరు? ఈ బెల్షస్సర్, ఈ బెల్షస్సర్కి నెబుకద్నెజర్కి ఏంటి సంబంధం? చాలామంది అంటారు తన కుమారుడు. కాదు. మీరు చూసినట్లయితే నెబుకద్నెజరు 43 సంవత్సరములు రాజుగా తను వేలాడు. దాని తర్వాత తన కుమారుడు మనం చూస్తున్నాం 2 రాజులు 25వ అధ్యాయము 27 నుంచి 30 వచనములు, లేకపోతే 52 అధ్యాయము 31 నుంచి 34 గురించి మాత్రం చూస్తున్నాం. ఒకసారి 2 రాజులు 25 అధ్యాయము 27 నుంచి 30 ఒకసారి చదవండి. యూదా రాజైన యెహోయాకీను చెరలో ఉంచబడిన 37వ సంవత్సరమున 12వ నెల 27వ దినమున బబులోను రాజైన ఎవిల్మెరోదకు ఇతను ఎవరో కాదు, నెబుకద్నెజర్ సొంత కుమారుడు. ఇతను తన సొంత బావ అంటే బ్రదర్ ఇన్ లా ద్వారంగా చంపబడ్డాడు, హతం చేయబడ్డాడు. ఆ బ్రదర్ ఇన్ లా ఎవరో కాదు, అతను ఇర్మియా గ్రంథం 39వ అధ్యాయము 3వ వచనం 13వ వచనం కూడా మనం అతన్ని చూస్తున్నాం. ఒకసారి చూడండి. యెరూషలేము పట్టబడగా అధిపతులందరూ నెర్గషరేజరు అనే వ్యక్తి, ఇతను నెబుకద్నెజర్ కుమారుని హతం చేసి తను రాజ్యంలోకి వచ్చాడు. తిను 4 సంవత్సరం రాజ్యంలో ఉన్నాడు, బబులోని వెళ్ళాడు. దాని తర్వాత తన కుమారుడు లెబరోషేద్ అనే వ్యక్తి 9 నెలలుగా తన తండ్రి తర్వాత రాజ్యంలో ఉన్నాడు. తననికి విరోధముగా కొంతమంది గుంపుని చేరి తనని హతము చేశారన్న సంగతి మన చరిత్రలో చూస్తున్నాం. తను 9 నెలలే ఉన్నాడు. మరి ఆ గుంపుకు చేరిన లేకపోతే ఆ గ్యాంగ్ హెడ్ ఎవరంటే నవోబస్ అనే వ్యక్తి ఆ బబులోని రాజ్యాన్ని టేక్ ఓవర్ చేసుకున్నాడు. ఈ నవోబస్ అనే వ్యక్తి ఎవరో కాదు, బబులోన్ అధికారములో ఉండే వ్యక్తి, బబులోను అధికారములో ఉన్న వ్యక్తి. మరి మనం ఏం చేస్తాం, అది జరుగుద్ది కదా. ఈ నెగెరస్ అనే వ్యక్తిని చంపి తన కుమారుని చంపి ఓవర్కమ్ చేసుకున్నాడు. మరి ఈ బెల్షస్సర్ అనేవారు ఎవరంటే ఈ క్రూరమైన ఈ గ్యాంగ్ వారి పెద్ద కుమారుడు, అదే నెబోరస్ తన పెద్ద కుమారుడే బెల్షస్సర్ అనేది మనం చూస్తాం. అంటే రాజు అని బెల్షస్సర్ అని చూస్తున్నాం. ఈతను ఈ రాజ్యములో బబులోను రాజ్యంలోనే అప్పటికని వీరు అంచులంచులుగా వీరు స్థిరపడతాం, అంటే అంచులంచులుగా వీరు విశాలపడతాం మనం చూస్తున్నాం. అంత మాత్రమే కాదు,
దానియేలు బబులోనికి ప్రవేశించినప్పుడు తను ఒక బాలుడు, దేవుని వాక్యం సెలవిస్తుంది, ఒక యవనస్తుడు, ఒక 14-15 సంవత్సరాలు యవనస్తుడు. వీరు చెరలో చివరి వరకు దానియేలు ఉన్నాడు అనే సంగతిని మనం చూస్తున్నాం. అంటే ఒక 15 సంవత్సరాలు పెట్టుకున్నప్పటికీ ఇంచుమించు వారు 55 సంవత్సరాలు లేకపోతే 60 సంవత్సరాలు, మనకు అక్కడ స్పెసిఫిక్ టైమ్స్ మనకు తెలియదు, కానీ వారు దానియేలు మొదటి నుంచి ఈ బెల్షెజర్ అంతం వరకు ఉన్నాడనేది మాట మనం స్పష్టంగా చూస్తున్నాం. అంత మాత్రమే కాదు, మరలా పెర్షియన్ రాజు అయిన డేరియస్ కొంత అనుభవం తన కింద ఉండటం కూడా కొంతకాలము తన చూస్తాం. అదే సమయంలో మరి ఆ డేరియస్ అనే రాజు యూదులకి మరలా తిరిగి వెళ్తానికి పర్మిషన్ ఇచ్చాడు. బట్ దానియేలు తను తిరిగి వెళ్ళలేదు, ఉండిపోయాడు అక్కడ. ఎందుకంటే అప్పటికే వృద్ధాప్యం అయిపోయాడు, తను వయసు నిమిత్తం ఇంకా తను అక్కడే బబులోని దేశంలోనే తను మరణించాడనేది మనము చరిత్రలో మనం చూస్తాం. కానీ ఇక్కడ ఒకటి గమనించాలి, ఈ బెల్షెజర్ అనే రాజు నెబుకద్నెజర్ తర్వాత ఎంతో ఒక స్థిరమైన రాజుగా కనబడుతున్నాడు. ఇతను నెబుకద్నెజర్ వంశంలోకి రానప్పటికీ దేవుడు ఇతనికి అధికారం ఇచ్చిన సంగతిని మనము చూస్తున్నాం. ఎందుకంటే ఒకరిని చంపిన వచ్చినప్పటికి కూడా తను ఒక రాజ్యం నిత్యము నిలిచి ఉంటుందంటే అది కేవలం దేవుని కృప. కానీ ఈ రాజుకి ఇతను ఇంచుమించు 1000 మంది అధికారుల్ని వారి భార్యల్ని పిల్లల్ని పిలిచి ఒక మంచి అంటారా చెడ్డ అంటారా తాగుబోతు పార్టీ చేసుకున్న డ్రింకింగ్ పార్టీ. ఈ క్రిస్మస్కి న్యూ ఇయర్కి ఏం చేస్తారు చూడండి, డ్రింకింగ్ పార్టీస్ చూస్తుంటున్నాం. ఎక్కడ చూసినా కొత్త సంవత్సరములు వైన్, కొత్త సంవత్సరము పార్టీస్ అని మనం చూస్తున్నాం. ఫ్రీగా మీకు ఇది ఇవ్వబడుతుంది అది ఇవ్వబడుతుంది అంటున్నారు. అలాంటి వారు 80 మంది ఈ కొత్త సంవత్సరంలోనే మరణిస్తాం. యాక్సిడెంట్లలో, రోడ్లలో దేవుడి కృపను తొలగిపోతే మనం చూస్తున్నాం. ఇక్కడ ఈ బెల్షెజర్ అనే వ్యక్తి ఇతను తాగేవాడుగా మాత్రం కాదు, కానీ ఇతను ఇతరులను కూడా తాగిపిచ్చేవాడు. అంత భయంకరమండి అసలు. అంటే ఇతను తనతో పాపం చేసుకుని తృప్తిపడడు, కానీ ఇతరులను పాపములు చేయించేవాడు. ఇతను తనను మాత్రం దుష్కార్యం చేసేవాడు కాదు, కానీ ఇతరులను కూడా దుష్కార్యముని ప్రేరేపించేవాడు. ఈరోజు ఎంతోమంది అలా ఉన్నారు చూడండి. ఓరకనే అన్నం కొనిపోయమంటే ఎవడో కొనిపెట్టాడు, ఓరన తాగిపించమంటే ఎవడని తాగిపిస్తాడు, ఓరన సిగరెట్ అడిగితే ఓరన ఇస్తాడు. ఏమండి, ఈ పాప వ్యసనములు చేసేవాడు తను పాడైపోతాం మాత్రం కాకుండా తన చుట్టూన్న వారిని పాప వ్యసనములకి బానిసలుగా మారుస్తున్న సంగతి మనం చూస్తున్నాం. ఈ బెల్షెజరు బైబిల్ చూడండి, 2వ వచనం చదవండి దయచేసి. బెల్షెసరు ద్రాక్షారసము త్రాగుచుండగా తానును తన అధిపతులను తన రాణులను తన ఉపపత్నులను వాటిలో ద్రాక్షారసం పోసి త్రాగునట్లును తన తండ్రి యగు నెబుకద్నెజరు యెరూషలేములోని ఆలయములో నుండి తెచ్చిన వెండి బంగారు పాత్రలను తెమ్మని ఆజ్ఞ ఇచ్చాను. ఏమన్నా తన తండ్రి అని ఉంది, అంటే యాన్సిస్టర్ ఉంటుంది. మీరు కింద మార్క్ చూస్తుంటే చూడండి, కింద మార్క్ వేసి మీకు ఏమైనా రాశారా? 11, 13, 18 అధ్యాయం ఏమైనా రాశారు? కింద రాసినట్టు మీకు తెలుగు బైబిల్ కానీ ఇంగ్లీష్ బైబిల్ ఏముందంటే యాన్సిస్టర్ అంటే మీ పితరులు అన్నవచ్చు, లేకపోతే ప్రెసీడర్ అంటే ఒక ఏమంటే ఈరోజు మనం ప్రైమ్ మినిస్టర్ ఎలక్ట్ చేసుకుంటాం. సో ఇప్పుడు ఎలా మనం ఎలక్ట్ చేసుకుంటున్నాం, ఆ ఫౌండర్కి వారికి సంబంధం లేనప్పటికీ ఆ రోజుల్లో రాజుని ఏమంటారు, మీ తండ్రి అంటే ఆ స్థానముని తండ్రి అనేవాళ్ళు, ఆ స్థానంలో ముందు ఉన్నవారిని తండ్రి అని పిలుస్తారు. అది పాత దినముల్లో అది సర్వసాధారణం. ఇప్పుడు మన భారతదేశానికి తండ్రి ఎవరండి? ఫాదర్ ఆఫ్ ఇండియా ఈజ్ మహాత్మా గాంధీ గారు, అంటే ఆయననే కన్నారు మనకి, ఇట్స్ టైటిల్. అలాగే ఆ దినముల్లో కూడా వారు ముందు ఉన్న వారిని వారు తండ్రి అనే పదాన్ని వాడుతుంటారు. ఇక్కడ చూసినట్లయితే ఇతను ఒక బుద్ధి పెట్టిందంట. ఏం బుద్ధి పెట్టింది ఇతనికి? సొలొమోను మందిరంలో ఉన్న పరిశుద్ధమైన ఆ దేవుని ముందు వాడబడుతున్న ఆ పరికరాలని తీసుకువచ్చి దేవుని మందిరములో
దేవుని కోసం ధూపం వేయబడుతున్న, దేవుని కోసం అలంకరించబడిన, దేవుని రక్తముతో, దేవుని శరీరముతో నింపబడి ఉండాల్సిన పరికరాల్లో తను తన సొంతముని తినటానికి, తాగుతానికి, పాప వ్యసనములకి తను వాడుకుంటున్నాడు. ఇది సామాన్యమైన విషయం కాదు, ఇది చాలా భయంకరమైన విషయం. ఇంతకు ముందు ఎవరు ఎన్నడూ బబులోని రాజ్యము వెళ్ళినప్పటికీ ఎవరు ఇలా చేయలేదు. అంటే తను ఆ రోజుల్లో సొలొమోను కట్టిన మందిరం కానీ, సొలొమోను కట్టిన పరిహారాలు కానీ అవన్నీ ఎంతో విలువైనవి. ప్రతి ఒక్క శత్రువు వారి నేత్రములు దాని మీదే ఉండేవి. దట్ ఈస్ ద ట్రెజర్ ఆఫ్ ద వరల్డ్ అనొచ్చు. ప్రతి ఒక్క రాజు దాన్ని ఆక్రమించుకోవాలని అనుకునేవాడు. కానీ దేవుడు ఎంతో కృపను చూపించి, ఎంతో సహాయం ఇచ్చి, ఆ హిజ్కియా సమయంలో కూడా అవి ఎక్కడ పోకుండా కాపాడ్డాడు. కానీ ఎప్పుడైతే ఇశ్రాయేలు ప్రజలు మరలా బయలు దేవతలు, అషేరియా దేవతలు, వారు జీవం కలిగిన దేవుణ్ణి మరిచి దేవుని మందిరముల విగ్రహారాధన చేసినప్పుడు దేవుడు ఆ మందిరంలో ఉన్న సన్నిధి నుంచి వెళ్ళిపోయాడు. కానీ ఆ మందిరంలో ఉన్న పరికరాలు, ఆ వస్తువులు దేవుని సన్నిధిని ఇంకా అయి ఉన్నాయి. ఈరోజు ఆ ద్రాక్షరసం కానీ, ఆ గిన్నెలు కానీ, ఆ పాత్రలు కానీ అది ఒక వస్తువు కాదు, కానీ నీ హృదయమే, నీ జీవితమే. పరిశుద్ధాత్ముడు నివసించేది, లేదా పరిశుద్ధాత్ముడు అంకితం చేయబడింది ఏంటంటే నీ దేహం. అందుకే యేసుప్రభు అంటాడు, నువ్వు విలువ పెట్టి కొనబడిన వారు మీరు. పౌలు అంటున్నాడు, మీరు విలువ పెట్టి కొనబడిన వారు. యేసుప్రభు తన రక్తము ప్రాయశ్చిత్త చేసి మిమ్మల్ని విలువ పెట్టి కొనుక్కున్నాడు ఆయన. అది మామూలు విషయం కాదండి. యేసుప్రభుని ఈరోజు మీరు తెలుసుకొని రక్షకుడిగా అంగీకరించి మీ జీవితములు, మీ బ్రతుకు సమర్పించి ప్రభువు నామంలో మీరు బాప్తిజం పొంది ఆయన కోసం జీవిస్తాను ఒక తీర్మానం చేసిన మీరు మరలా మీ దేహాన్ని పాప వ్యసనములతో, దుర్మార్గమైన కార్యములతో, భ్రష్టమైన కార్యములతో నింపుకుంటే అది దేవునికి బాధను, అవమానము, ఆయన నామానికి సిగ్గును కలుగజేస్తుంది. ఇతను ఈ బెల్షస్సరు అనే రాజు ఎంత దౌర్భాగ్యుడంటే, ఎంత దుర్మార్గుడంటే, ఎంత భ్రష్టుడంటే, తను దేవునికి భయపడాల్సిన వదిలిపెట్టి, దేవునికి లోబడాల్సిన వదిలిపెట్టి, దేవుని చిత్తానుసారంగా ఉండాల్సిన వదిలిపెట్టి, దేవుడు తన ప్రజలను నాకు బానిసలుగా ఇచ్చాడు, శ్వాసముగా ఇచ్చాడు, దేవుడు పరిహారాలని లేకపోతే